నమస్తే అండి. మాది నర్సాపేట మండలం కొత్తపాలెం గ్రామం అండి. కొత్తపాలెం గ్రామ పరిధిలో మాకు కేశానపాలెం రెవెన్యూలో సర్వే నెంబర్ 449లో మా పూర్వీకుల భూమి 70 సెంట్లు భూమి కలదండి. అది మాకు గతంలో మా ఈ 450లో సర్వే నెంబర్లు ఇల్లు ఉంటాయి. ఇది మేము కష్టాలు మేత పెట్టుకునేవాళ్ళం. అది 2023లో కొత్తపాలెం గ్రామ సర్పంచ్ వంపుకూరు రాజేష్ అని అతను దాన్ని సెక్రటరీ కాడ ధృవీకరణ పత్రం తీసుకొని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ సృష్టించుకున్నాడండి. అది మాకు తెలిసి మేము ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకున్నామండి. అర్జీ పెట్టినప్పుడు ఎంఆర్ఓ దాన్ని ఆర్ఓ ఎంక్వైరీ చేస్తున్నారు. చేసినప్పుడు అతను ఏం చేశాడు, అతను కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాడు, అరుణ్ బాబు గారికి. అతను కలెక్టర్ గారు ఆర్డీఓకి రాసి పంపించారు దాన్ని ఎంక్వైరీ చేయమని. ఎంక్వైరీ చేయనప్పుడు ఆర్డీఓ గారు మాకు దాంట్లో స్పష్టంగా ఆర్డర్ ఇచ్చింది. మా డాక్యుమెంట్ మాకు 3 నోటీసులు ఇచ్చింది. మా 3 నోటీసుల్లో మా డాక్యుమెంట్లు తీసుకొని చూపించాము. అతను ఏం చూపిలా తీసుకొచ్చి మా డాక్యుమెంట్లు చూపించాం. 3 నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినప్పుడు వెళ్ళాం, కలిసామని. మీకేమన్నా వాళ్ళని అడిగారు. అతను ఏమి ఇవ్వాల, మా డాక్యుమెంట్లు ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఆర్డీఓ గారు ఆ పంచాయత్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోమని చెప్పింది. 8వ నెలలో 2025 8వ నెలలో చెబితే ఆ డిపిఓ గారు లెటర్ మొన్నదా పంపించకుండా మొన్న పంపించారు కమిషనర్ ఆఫీస్కి. ఈ యాక్షన్ తీసుకోమని ఆర్ఓ ఎంక్వైరీ చేసి వాళ్ళకి ముటేషన్ చేయమని ఇచ్చారు. అది ఆయన ఎంఆర్ఓ గారు చేయట్లా. మాకు డాక్యుమెంట్లు ఉన్నాయి, మాకు పార్సల్ ఇవ్వు, సివిల్ కోర్టు ఇవ్వండి మీరు అంటున్నారు. అసలు ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. మా భూమి మేము గత సంవత్సరం బట్టి తిరుగుతున్నాం. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కలుస్తా అంటారు. ఆ ఆర్డీఓ గారు ఎందుకు రాశారో మాకు అర్థం కావట్లేదు, మాకు రైట్స్ లేదు మాకు రాయటానికి అన్నాను. జిల్లా కలెక్టర్ గారు సబ్ రిజిస్ట్రార్ని కలిసాం, జిల్లా రిజిస్ట్రార్ని కలిసాం. ఆయన కూడా మాకు ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ రిజిస్టర్ మాకు అవకాశం లేదు అని అన్నారు. మాకు న్యాయం జరగట్లేదు. సంవత్సరం బట్టి తిరుగుతున్నా. అసలు మాకు ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదండి. దీని మీద మాకు గవర్నమెంట్ వారు దీన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నాము.